నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నందు ఎస్ఎఫ్ఐ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నందు జరిగిన విద్యార్థుల యువత నిరసనకు ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకు కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు ఎస్ఎఫ్ఐ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నందు జరిగిన విద్యార్థుల యువతకు మద్దతుగా నెల్లూరులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే నీట్ పరీక్షా పత్రం లీకేజీకి పూర్తి బాధ్యత వహించి ఈరోజు రాజీనామా చేయడాన్ని భారతదేశ విద్యార్థులందరూ కూడా ఇది విజయ దశగా భావించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు దీన్ని పురస్కరించుకుంటూ విజయోత్సవ ర్యాలీలు, విజయోత్సవ సెలబ్రేషన్స్ ఈరోజు చేసుకుంటా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే గడిచిన 1.5 నెల రోజుల నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, ఏదైతే నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయ్యింది, దీని కారణంగా మనస్తాపానికి గురై లక్షలాది మంది విద్యార్థులు కూడా నష్టపోయారు. అలాగే 21 మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మరణించారు ఆత్మహత్యలు చేసుకొని అని డిమాండ్ చేస్తూ విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వేలాది సంఖ్యలో ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఈ యొక్క పోరాటాలు, ఉద్యమాలు విద్యార్థులకు సంబంధించి ఈరోజు విజయాన్ని చేకూర్చే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో ఏదైతే ఎస్ఎఫ్ఐ దశల వారి పోరాటాలు కూడా ఈరోజు ఈ యొక్క విజయానికి కారణం కూడా అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. జూలై 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్, అదేవిధంగా నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద జన జాగరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, విద్యార్థులు అనేక మంది ఈరోజు పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈ రోజు జూలై 25 కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ముఖ్యంగా దీంట్లో మనం మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అధికార పక్షంగానే ప్రతిపక్షంగానే విద్యార్థులకు విజయాన్ని చేకూర్చాల. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మావిగన్ విద్యార్థుల విజయానికి దోహదపడాల. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి ఏదైతే అమరావతి ఈ రోజు విద్యార్థుల విజయానికి దోహదపడాల. అదే పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి సనాతన ధర్మానికి కూడా ఈ రోజు విద్యార్థులకి విజయాన్ని చేకూర్చాల. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులు స్వచ్ఛందంగా, యువకులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పోరాడితే ఈ విజయం చేకూరింది. ఈ రోజు ఇది కేవలం ఎస్ఎఫ్ఐ విజయమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల విజయం, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి విజయం. ఇప్పటికీ కూడా ఈ యొక్క పోరాటాన్ని ఎస్ఎఫ్ఐ ఆపట్లేదు. రాబోయే రోజుల్లో ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ పూర్తయ్యేంత వరకు పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో శ్రీమతి ముప్పాల విజేత గారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని కోరుకుంటూ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు 3వ డివిజన్ నెల్లూరు సిటీ.